ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అది ఆలు పరాటా అండి. నేను ఇప్పుడు ఈ ఆలుగడ్డల్ని కుక్కర్లో ఉడికించబోతున్నాను. ఒక 3 విజిల్లు ఇప్పించేస్తాను. తర్వాత ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా గోధుమ పిండిలో వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మనము చపాతీ పిండిని ఇలా తడిపెట్టుకున్నాం కదండి. దీనికి ఒక ½ అన్ అవర్ పక్కకు పెట్టేయాలి మూత పెట్టేసి. తర్వాత ఆలుగడ్డల్ని స్మాష్ చేసుకోవాలి. మన ఆలుగడ్డను ఇలా కొబ్బరి కూర ఏది ఉంటుంది చూడండి, దాంతో ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది. చూడండి మన ఆలుగడ్డ మొత్తం ఇలా చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కర్రీ చేసుకోవడం చూపిస్తాను. నూనె వేడైంది. మనం కొంచెమే ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు గింజలు అనేది ఆప్షన్ అండి, నేను వేస్తున్నాను. అది ఎవరి ఆప్షన్ బట్టి వాళ్ళు. తర్వాత పచ్చిమిర్చి అండి, రెండే పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి వేగుతుంటేనే ఆనియన్, 2 ఆనియన్. ఆయిల్ చాలా కొంచెమే వేయాలండి. ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పచ్చిది ఉంటే పచ్చిది కూడా వేసుకోవచ్చండి, ముక్కలు లెక్క. నేను పేస్ట్ వేస్తున్నాను, అది ఎవరి ఆప్షన్ వాళ్ళదండి. పసుపు వేసి కలిపేసి కారం కొంచెమే వేయాలండి, ఎందుకంటే మిర్చి వేస్తాం కాబట్టి. ½ స్పూన్ కారం వేసినాక ఉప్పు అండి, ఉప్పు కూడా కొంచెమే వేసుకోవాలి, ఆలుకు తక్కువ వేసుకోవాలి ఉప్పు. ధనియా పౌడర్, కరివేపాకు వేసి కస్తూరి మేతి వేయాలండి. కస్తూరి మెంతి బదులు గరం మసాలానే వేసుకోవచ్చు, నేను కొంచెం గరం మసాలానే వేస్తున్నానండి. తర్వాత మనం కూర పెట్టుకున్న ఆలుగడ్డలు ఇందులో వేయాలి. ఇలా మాయిశ్చరైజర్ మొత్తం పోయేటట్టు కూరను ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారేదాకా ఉంచుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఆలు కర్రీని మొత్తం ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని ఈ సైజులో బాల్స్ చేసి పెట్టుకున్నామండి. తర్వాత ఇప్పుడు పరాటా చేయడం చూపిస్తాను. చూడండి, ఈ సైజు ముద్ద తీసుకోవాలండి. దీనికి పిండి ఎక్కువ, పొడి పిండి పట్టదు ఎక్కువ. కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను. ఈ సైజు ముద్ద తీసుకొని ఇట్లా ప్రెస్ చేసుకొని మనం బూరెలు చేసుకుంటాం చూడండి, అలా లోపల కూర పెట్టేసి ఇలా స్టఫింగ్ మొత్తం దీన్ని పాముకునేటప్పుడు బాగా ప్రెస్ చేసి పాముకోవద్దండి, లైట్గా ప్రెషర్ ఇవ్వాలి, బాగా గట్టిగా ప్రెషర్ ఇవ్వద్దు. చూడండి, అంతే, లైట్ ప్రెషర్ ఇవ్వాలి. మన పెంక అనేది బాగా వేడిగున్నప్పుడే మనం పరాటాను దాని మీద వేయాలండి. చల్లగా ఉన్నప్పుడు వేస్తే దానికి అతుక్కపోతే ప్రమాదం ఉంది. సో బాగా వేడి కావాలి. ఒక సైడ్ బాగా వేగినాకే ఇంకో సైడ్ తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇంకా వేగలేదు, ఇప్పుడు తిప్పొద్దు, ఇప్పుడు ఇరిగిపోతుంది అట్లా తిప్పితే. చూడండి, ఇప్పుడు ఇలా చూడండి, కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా రావాలి. ఇప్పుడు మనం ఆయిల్ రాసుకోవాలి. 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలండి. తర్వాత తినేప్పుడే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం ఆయిల్ తోటే ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా పొంగుతుంది. ఇలా 2 వైపులా వేపుకోవాలండి. దీనికి ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి రాసి పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.